పెద్ద నోట్ల రద్దు దెబ్బకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో నిర్వహించిన సర్వేలో రియల్ ఎస్టేట్ రంగం అమాంతం పడిపోయినట్టు తేలింది. నోట్ల రద్దు ప్రభావంతో రియల్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని ఈ సర్వే తేల్చింది. నోట్ల రద్దు రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రధాని మోదీ అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. నోట్ల రద్దు ముందు వరకు 3 పువ్వులు 6 కాయలుగా విరసిల్లిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కోలుకోనే స్థితి కనిపించడం లేదు. దేశంలోని అనేక పెద్ద నగరాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇసుకేస్తే రాలనంత జనం ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నోట్ల రద్దు ప్రభావం మన దేశంలో ఎలా ఉందన్న అంశంపై నైట్ ఫ్రాంక్ అనే సంస్థ 8 నగరాల్లో సర్వే నిర్వహించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్లో సర్వే నిర్వహించింది. 2012 నుంచి 16 వరకు జరిగిన కొనుగోళ్లు, అమ్మకాలను ప్రామాణికంగా తీసుకుని సర్వే నిర్వహించారు. So we did it in top 8 cities in India, and parameter was last 5 years launches, last 5 years sales, and we have, based on those numbers, we have come down to this report. So core key takeaways from the survey was that probably another 1 quarter will be much more cautious. నోట్ల రద్దు ప్రభావం దేశమంతా ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందని సర్వేలో తేలింది. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది కొత్త యూనిట్ల కొనుగోళ్లు 44% తగ్గిపోయాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం 61% తగ్గిపోయింది. ఈ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి 22,600 కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రూపంలో రావాల్సిన సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కలిపి 1,200 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సర్వేలో తేలింది. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి జరిగిన నష్టం తక్కువే అని సర్వే తేల్చింది. In fact, the notional loss to the real estate industry for this has impacted around INR 22,600 crore, with a notional loss on stamp duty around 1,200 crores. Hyderabad, if you see from last 4 years, in fact, there was troublesome. Telangana was an issue, but last couple of the years it has come back. So it was launches. In fact, if you see, the launches has been the stable compared to all the part of the country. గత 2.5 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను పర్యటిస్తూ అందరినీ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడంతో నోట్ల రద్దు ప్రభావం అంతగా కనిపించలేదు. ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ పై నోట్ల రద్దు ప్రభావం చాలా తక్కువగానే ఉందని తేలింది. కరెన్సీ రద్దు ప్రభావం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తప్పించుకుంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దోహదం చేశాయంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. దేశ విదేశాల్లో తిరిగిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ పెట్టుబడులు సాధించడం వల్లే నామమాత్రపు నష్టంతో బయటపడిందంటున్నారు నిపుణులు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే హైదరాబాద్ మాత్రం నామమాత్రపు నష్టంతో బయటపడింది. అన్ని నగరాల్లో ఆఫీసుల కోసం అద్దెకు తీసుకునే భవనాల సంఖ్య, అలాగే ఇళ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. అయితే హైదరాబాద్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల పెద్ద సంస్థల ఆఫీసులు రావడంతో నోట్ల రద్దు ప్రభావం నుంచి తప్పించుకుందని సర్వేలో తేలింది. ఇక ఇళ్ల కొనుగోలు, అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభంపై నోట్ల రద్దు ప్రభావం ఉందని సర్వే తేల్చింది. త్వరలో రాబోయే బడ్జెట్, జీఎస్టీ, 8% వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లాంటి అంశాల గురించి ప్రజలు వేచి చూస్తున్నారు. క్లారిటీ వస్తే మరో 6 నెలల్లో రియల్ రంగం తిరిగి పుంజుకుంటుందంటున్నారు నైట్ ఫ్రాంక్ సంస్థ డైరెక్టర్. Positively, I feel so people are looking forward towards a positive growth from a residential micro market, and I feel that last another 1 quarter, which is a budget quarter, now interest rates are coming down, which is a good news from a real estate perspective. With GST and Real Estate Act coming into a force, I feel by the end of another 1 quarter, it should really start giving us a positive signals. అయితే ఈ సర్వేపై హైదరాబాద్కు చెందిన రియల్ రంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే చెబుతున్నట్టు 44% రియల్ ఎస్టేట్ రంగం తగ్గిపోవడం, ఈ రంగంలో ఉన్న అన్ని శాఖలపై ప్రభావం పడడం, గత 2 నెలల్లో ఒక్క బుకింగ్ కూడా జరగకపోవడం అన్నీ నిజమే. అయితే నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్లో తక్కువగా ఉండడానికి వేరే కారణాలున్నాయంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచే ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. రేట్లు తగ్గిపోయాయి, అమ్మకాలు, కొనుగోళ్లు మందగించాయి. అందుకే ఇప్పుడు పెద్దగా ఎఫెక్ట్ పడలేదంటున్నారు. త్వరలోనే పూర్వ వైభవం వస్తుందంటున్నారు నిపుణులు. కాకపోతే తాత్కాలికంగా కొద్దిగా సర్దుబాట్ల విషయంలో ఇబ్బందులు అవుతున్నమాట వాస్తవం.
1 2 మంత్స్లో ఒక కొంతవరకు సర్దుకోవచ్చు. మార్చి తర్వాత మరి నార్మల్గా అవుతుందని అనుకుంటాం. డీలింగ్స్ ఎప్పుడైనా కానీ ప్రతిసారి కూడా మన దగ్గర ఈ మధ్యన లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాము. స్పెక్యులేషన్స్లో స్పెక్యులేట్ అవుతూ ఉంది. స్పెక్యులేషన్లో తీసుకుపోతూ ఉన్నారు. భూమ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మీడియేటర్స్ చేసేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఏదో రకమైన ఇక్కడ ఏదో హెల్త్ సిటీ రాబోతుంది, అక్కడ ఏదో ఇది ఇంకేదో రాబోతుంది, గవర్నమెంట్ ఏదో అనౌన్స్ చేసింది అని రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అటువంటి దాని మీద ఇమీడియట్ ఎఫెక్ట్ పడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే న్యాచురల్ మార్కెట్ ఏదైతుందో అక్కడ అంత ఎఫెక్ట్ ఉండదు. న్యాచురల్ గ్రోత్ ఎక్కడైతుందో దాని మీద అంత ఎఫెక్ట్ ఉండదు. నూతన రాజధాని అమరావతి అలాగే ఏపీలోని ఇతర నగరాల్లో కూడా నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగానే ఉందని సర్వేలో తేలింది. అయితే మరో 6 నెలల్లో అమరావతిలో రియల్ రంగానికి మంచి బూస్ట్ వస్తుందని సర్వే నిర్వహించిన సంస్థ ప్రకటించింది.